దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన చక్కటి వాక్య సందేశం రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, దేవుడికే సమస్తమేమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. దేవుడు ఈరోజు మనందరికీ తెలియపరుస్తున్నాడు, భయపడకుము. నిజంగా అనేక రకాల పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము భయపడతా ఉంటాము. అందుకే దేవుడు చెప్తున్నాడు, భయపడకుము, 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 నీవు చెప్పినది అంతయు నేను నీకు చేసేదను. ఈ మాట మనము బైబిల్ గ్రంథం గమనిస్తే రూతు గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము. రూతు గ్రంథంలో ఎవరితో అంటున్నారంటే, రూతు అనే స్త్రీతో బోయాజు అంటూ పలుకుతున్న మాట. బోయాజు ఎవరు పలుకుతున్నావు? నీవు ఏదైతే నాకు చెప్పి ఉన్నావో అదంతా కూడా నీకు చేస్తాను కనుక నువ్వు భయపడకుము. చూడండి దేవుని బిడ్డలారా, రూతు చేసింది ఏంటంటే, ఆమె మోయాబు అనేటువంటి దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చింది? దేవుని ఇల్లు అనేటువంటి బెత్లెహేములోనికి ఈ యొక్క స్త్రీ రూతు రావడం జరిగింది. అప్పుడు ఆమె చేసిన ఆ యొక్క గొప్ప విషయాన్ని, అనగా అన్య దేశం నుండి దేవుని ఇంటికి, దేవుని యొక్క మనుషుల దగ్గరికి, దేవుడు నివాసం చేసే ప్రదేశం దగ్గరికి ఈమె రావడం జరుగుతుంది. ఆమె చేసింది తన అత్త విషయంలో ఆమె చేసినది, ఆమె త్యాగము, ఆమె ఎంత బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆమె తన తల్లిదండ్రుని, తన స్వదేశాన్ని అన్నిటిని విడిచిపెట్టి తన అత్తతో రావడానికి ఆమె ముందుకు వచ్చిన విషయాన్ని బోయాజుతో తెలియపరిచినప్పుడు, బోయాజు అంటే, నువ్వు చెప్పినది అంతయు నేను నీకు చేస్తాను. నువ్వు ఏదైతే చేసావో అది నేను విన్నాను, నేను చూశాను, నువ్వు చెప్తున్నది నేను వింటున్నాను. ఇదిగో ఇప్పుడు నీకు ఏదైతే కావాలో అది నేను చెప్పినంత కూడా నేను నీకు చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఆనాడు బోయాజు రూతుతో చెప్పి ఏ విధంగా నెరవేర్చున్నాడో, ఈరోజు అదే మాట బోయాజు స్థానంలో యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. రూతు స్థానంలో నేను ఉన్నాం. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏది చెబుతున్నావో అది అంతయు దేవుడు నీకు చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. చూడండి ప్రియమిత్రులారా, మామూలుగా సాధారణంగా గమనిస్తే మనం మనుషులతో మాట్లాడినప్పుడు, ఇదిగో నాకు ఇది కావాలి, అది కావాలి, పలానా సో అని చెప్పేసి మనము కొన్ని విషయాలు చెప్తాం. అని అంటూ ఉంటారు, నేను అన్ని చేయలేను కానీ కొన్ని అయితే నేను చేయగలుగుతాను అని అంటూ ఉంటారు. కానీ ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు ఏది చెబుతున్నావో అంతయు, నువ్వు ఏం కావాలి అడుగుతున్నావో, ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నుంచి నా కుమారుడు కుమార్తె, అదంతయు నేను నీకు చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అయితే ఒక కండిషన్, అదేంటంటే రూతు ఏం చేసిందో అది నువ్వు నేను చేయగలుగుతామా? రూతు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని, తన స్వదేశాన్ని అన్నీ విడిచిపెట్టి దేవుని ఇంటికి రాగలిగింది. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతా ఉన్నావు? నీ కొంచెం సమస్య రాగానే దేవుని ప్రక్కన పెట్టే వాళ్ళు ఉంటారు, కొంచెం పని ఉండగానే దేవుని ప్రక్కన పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ రూతు చేసింది ఎవ్వరు చేయలేదు. నా కాలంలో అంత గొప్ప పని రూతు చేయగలిగింది కనుక దేవుడు ఆమెను ఉన్నతమైన స్థానంలో ఉంచగలిగాడు. దావీదు రాజు ఆమె గర్భంలో పుట్టేలాగా దేవుడు చేయగలిగాడు. తన గర్భంలో నుండి యేసుక్రీస్తు యొక్క వంశావళి కూడా రాగలిగింది. ప్రియ దేవుని కుమారుడు కుమార్తె, ఈరోజు నీవు గనక దేవుని కొరకు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేయగలంటే దేవుడు నీకు ఏదైతే నువ్వు చెబుతున్నావో అంత చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చేస్తారండి అంతా? ఒక చిన్న పిల్ల, ఎవరైనా ఒక బాబు తండ్రి కానీ తల్లి దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలంటే చెప్పిందంతా చేయగలుగుతారు. ఏమైనా పిల్లలు ఏడుస్తారని చెప్పేసి. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు చెప్పిందంతా చేయాలంటే ఎవరు చేస్తారు? ఈరోజు కొంత సొంత తల్లిదండ్రులే కొన్ని విషయాల్లో పెద్దయ్యాక విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కానీ ఈరోజు దేవుడి మాట ఏంటంటే, నువ్వేదో చెబుతున్నావు అది నీకు చేస్తాను. హల్లెలూయా. ఒక అనామకురాలుగా రూతు ఆ యొక్క దేశంలోకి వస్తే ఆమె ఏమైందంటే, ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి రూతు దేవుడు ఏం చేశాడు? బోయాజు ఇంట్లో చేర్చి దేవుడు గొప్ప ఆ యొక్క ఆస్తి అంతటికి యజమానురాలుగా దేవుడు చేశాడు. ఈరోజు ప్రియ దేవుని కుమార్తె, ఈరోజు నీకు ఏం లేదని బాధపడుతూ, నాకు ఇది కావాలి, అది కావాలి ప్రభు, అట్లా ఈ ప్రభు, జాబ్ ఈ ప్రభు, నాకు బిజినెస్ ఈ ప్రభు, నాకు మంచి ఆరోగ్యం ఈ ప్రభు, నా బిడ్డల పెళ్ళిళ్ళు, జాబులు, ఇవన్నీ చూడు ప్రభు అని నువ్వు అడుగుతున్నావు కావచ్చు. దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా చేస్తాను. ఒకటిచ్చి ఒకటి నువ్వు ఏది చెప్తున్నావో అవన్నీ చేస్తాను. దైవ చిత్తానుసారంగా అడిగే ప్రతిదీ చేస్తానన్న మాట దేవుడు ఈరోజు నీకు తెలియపరుస్తుండగా
ధైర్యంతో ముందుకు సాగు. దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని సొంతం చేసుకో. నువ్వు అడిగినది దేవచిత్తాన్ని ప్రతిదీ నువ్వు పొందుకుందువు గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఆనాడు రూతుకు ఏ విధంగా నువ్వు చేసినావో, ఈనాడు ఎటు దిక్కు తోచని స్థితిలో అగమ్య గోచరంగా మా బ్రతుకులలో నీవే వెలుగు దయచేయండి. సహాయం మేము అడుగుతున్న ప్రతిదీ నీ చిత్తానుసారంగా ప్రతిదీ మా అందరి చేతులు దయచేసి సహాయం దయచేయండి. మా కష్టము, నష్టము, బాధ, బలహీనత, వీరికి ఇబ్బంది, నశించిన దాన్ని వెదకి రక్షణకు వచ్చావు కదా ప్రభా. మా కష్టం నుండి తొలగింపజేసి ఈ నా మహిమార్థమే మమ్మల్ని సంతోషింపచేయమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్.